భక్తి విఘ్నానికి తొలగించాలని స్వయంకు భగవంతుడి నృసింహస్వామి ఈరోజు అవతరించడమే శ్రేయస్సు భూ విఘ్నాన్ని నృసింహస్వామి అవతరిస్తే ప్రపంచంలో ఉన్న రాక్షస బుద్ధి దృష్ట నష్టముగా ఉన్న దేవుడిని సంహరించడానికి జరుగుతుంది అని నృసింహస్వామి ఈరోజు హరిభజనం చేసిన భక్తులని కాపాడాలి, హరివిముఖుల్ని రాక్షస ప్రవృత్తి కలిగిన భక్తుల్ని స్వాధించని ఉద్దేశంతో భగవంతుడి రోజులో అవతరించడమే. పరమ భాగవతుడు భక్త ప్రహ్లాదు ఇతనే హిరణ్యకశ్యపు విద్యలో పుట్టడం జరిగింది. తల్లి వలన ఇటువంటికి ఇబ్బందులు కలిగిన అట్లాగే శాస్త్రములు మాకు తెలుస్తుంది. విషయదాసనాలు భోగ ప్రకృతిలో ఉంటూ ఇంద్రియ సుఖంలో ఉంటూ జీవుడు రకరకాల పనులు చేస్తున్నారు. చేసుకోవచ్చు, సృష్టిలో జీవుకు అవతరించవచ్చు, కానీ దానికి పద్ధతి ఉంది. మనము కూడా అన్నదాసనంలో మనం అందరూ ఉన్నాం, ఇంద్రియ తత్వం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న జీవులు అందరూ ఇంద్రియ తత్వం భక్తి గురించి కాదు. అటువంటికి ఈ హిరణ్యాకుడు హిరణ్యకశిపుడు తల్లి త్రిసంధ్యా సమయంలో తన పతిదేవుడిని కామకు కోరారు. అప్పుడు త్రిసంధ్య చేస్తున్నారు పతిదేవుడు. అమ్మా, నేను చెప్పిన మాట మీరు కొద్దిగా వింటారా? ఇది భగవత్ ఆరాధన సమయం. త్రిసంధ్య ఇటువంటి ఇంద్రియ తర్పణాది కర్మం చేయకూడదు అని చెప్పిన వెంటనే విరక్తి కలిగించి దాని పతిదేవుడితో పాటు సహవాసం చేసిన త్రిసంధ్యా సమయంలో ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుట్టారు. దృష్టమతి భూబుద్ధి కలిగిన మనం కూడా సంసారం చేస్తున్నాం. అపార సంసార సముద్ర హేతు భజామహే భాగవత. అపార సంసారం అంటే అపారం. ఈ సముద్ర బీచ్కి వెళ్ళి గాలి తిరిగి రావడమే కాదు, బాగా వచ్చే సముద్ర లోకంలో ఎటువంటి భయంకరమైన జంతువులు ఉన్నారు. ఒకరోజు మనం ఆ సముద్రంలో మనం ములగవలసిందే. చాలా సముద్రం అది. కాబట్టి ఈ రాక్షసుడు పుట్టిన వలన అందరూ భయంకర ఉత్పాదం ఇద్దరు స్త్రీలు పుట్టి ఇటువంటి భయంకరమైన ఉత్పాదం జరగడం జరిగింది. ఇద్దరు కుమారులు కూడా పుట్టారు. ఆ ఇద్దరు కూడా భయంకర హిరణ్యాక్షుడే హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు ఏం చేశారు? నన్ను ఈ భూమిని
మనం ఏ భూమి మీద నివేశించి ఉన్నాం ఆ భూమిని తీసిలో సాగరానికి పడేది. ఇంకా భూమి ఎట్లాగా ఈ భూమండలం కాపాడుతుంది అని చెప్పి వరాహ అవతారంలో భగవంతుడు ఆ భూతలానికి వెళ్ళి భూమిని తన యొక్క దంతము ముఖములో పట్టుకుని పైకి తీసి తప్పించారు. ఇది ఏ అవతారము? వరాహ అవతారం. దానికి ఇంకొక అన్నయ్య ఉన్నారు, ఇతనే చేశారు. భక్తిని విరుద్ధం చేసి తన కుమారుడు పరమ భక్తుడుగా పుట్టినా సరే కూడా నువ్వు భక్తి చేయడానికి వీలు లేదు అని చెప్పి ప్రహ్లాదునికి సహరించడమే భాగవతంలో ఈ విషయాలు వర్ణించడమే మనకి తెలుస్తుంది. మనం భక్తి అవ్వాలా, రాక్షసత్వంగా పొందాలా, మన పిల్లలందరికీ భక్తి మార్గంలో ప్రవర్తించాలా, లేకపోతే రాక్షస మార్గంలో ప్రవర్తించాలా? ఇటువంటి ఇబ్బందులు మనకే కలిగింది. ఈ మొత్త రూపం రసాతలానికి వెళ్ళిపోయింది. మనం ఈ పాటికి ఎక్కడ ఉండవలసిందే. మన గురించి భగవంతుడు అవతరించవలసిందే వచ్చింది. అంచేత చాలా కష్టంతో ఈ భూలోకానికి ఈ భూమండలాన్ని స్థాపించారు, తీసుకుని వచ్చి ఇప్పుడు అతనికి హిరణ్యాక్షుడుకి ఎవరికి యుద్ధం జరిగింది? వరాహ భగవంతుడితో పాటు యుద్ధం జరిగింది. వరాహ భగవంతుడు హిరణ్యాక్షుడిని చంపేశారు. చంపేసిన తర్వాత తన అన్నయ్య ఇతని కోపంతో మా సోదరుడికి చంపేశారు అని చెప్పి స్వర్గమర్త్య పాఠశాలను వెతికారు. ఈ దృష్టులు నష్టులు కొవ్వొత్తి కలిగిన వ్యక్తికి భగవంతుడు దర్శన కలగల. కానీ భక్తుడు తన కుమారుడు భక్తుడుగా పుట్టిన వలన ఇప్పుడు హిరణ్యకశ్యపు నృసింహస్వామిని చూడగలిగారు. భగవంతుడు ఎక్కడ ఉన్నారంటే అక్కడ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు వారికి 3 లోకాలను తిరిగి వచ్చేసారు, ఎక్కడ కనిపించలేదు. అసలు భక్తుడికి చంపవలసిందే, ప్రహ్లాదుడికి చంపవలసిందే. కానీ కోపముతో ఇటువంటి ఇంద్రియ సంధ్యా సమయంలో సభాగృహంలో ప్రహ్లాదుని పిలిపించి నీ ప్రభు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. చూపించు, లేకపోతే నీకు ఇప్పుడే చంపుతాను అన్నారు. భగవంతుడు ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు అని సందేహాలు ఎందుకు మీకు ఉంది అని చెప్పిన వలన ఇంకా కోపగ్రస్తుడు అయితే చూపించు ఎక్కడ అని అంటే స్తంభానికి ప్రహరించిన వలన స్తంభం నుంచి భగవంతుడు భయంకరమైన శబ్దంతో ఆవిర్భావించడం జరిగింది. ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు ఇప్పుడు ఇద్దరు భగవంతుడు విష్ణుమూర్తి చేత బంధించి పడడమే. మనం అనేక జీవాల్ని చంపి తింటున్నాం, తెలియదు. భగవంతుడు అవతారం అంటే ఇలాగా అండి, ఏ చేప తింటున్నారో ఆ చేప అవతారం భగవంతుడు మన గురించి. ఇంకా భార్య అని అంటే పంది, ఆ పంది అవతారంతో ఎత్తి భగవంతుడు మనకి రక్షించడమే. నృసింహ అవతారంతో భగవంతుడు అంటే సృష్టిలో ఇటువంటి జీవుడు లేదు. బ్రహ్మ సృష్టిలో ఇదివరకు ఇటువంటి జీవుడు లేదు.
కొత్తగా ప్రహ్లాదుల గురించి సృష్టిలో ఇటువంటి కొత్త జీవుడు సృష్టించడం జరిగింది. నరసింహ రెండు శరీరము ధారించి భగవంతుడు ప్రహ్లాదుల గురించి అవతరించడం. ఇతను ఎందుకు ఇట్లాగా అవతారం జరిగింది అంటే హిరణ్యకశిపుడు తపస్య చేసి అన్ని రకాల వరము బ్రహ్మ దగ్గర నుంచి తీసుకుని రావడం జరిగింది. ఆ వరముతో బలియానం ఇతనే ఎక్కువ, ఇతనికి పొగురు పెరిగిపోయింది. మాకు ఎవరు ఏమిటి చేస్తారు, అన్ని అస్త్ర శస్త్రం రాత్రి పగల ఎటువంటి ఈ సృష్టిలో జీవుడు ద్వారా నేను చంపబడను అనేది అన్ని వరకు తీసుకుని రావడం జరిగింది. కానీ కర్తృము అకర్తృము అనేది అకర్తృము భగవంతుడు తెలుసు. ఓహో, మా సృష్టిలో కదా బ్రహ్మ, అతనేంటి వరం ఇచ్చారు, అయినా సరే బ్రహ్మకి తెచ్చారు. నువ్వు మూర్ఖుడు అయి నువ్వు వేదాలు తయారు చేశావు. చతుర్ముఖం 4 వేదంలో 4 ముఖంలో నీకు తెలియదా రాక్షసుడికి ఇటువంటి వరం నీవు ఇవ్వాలి అని చెప్పి బ్రహ్మ పెట్టి ఎట్లాగా ఈ వరం ఇచ్చేశారు. విపదం ఇప్పుడు జీవకోట్లని సాధించారు. ఇప్పుడు భక్తుడికి స్థానం లేదు నువ్వు ఇచ్చిన వరంలో, మా భక్తులు ఎక్కడ ఉంటారు అని చెప్పి భగవంతుడు చాలా ఆలోచించి మన గురించి నర సింహ అని రూపం ధారించి ఈరోజు నరసింహ చతుర్దశి తిథి, చతుర్దశి రేపటికి పూర్ణమ, ఈరోజు చతుర్దశి. ఈ సాయంకాలం సమయంలో రాత్రి పగలలేదు, నేను రాత్రి జాము పగల జామునా అని చెప్పి మనం రాత్రి లేక పగలలేదు, లోపల చావును బయటలో చావును లేక గుమ్మ దగ్గర అస్త్రములు శస్త్రములు దేనిపైన కూడా మాకు చంపులు అన్ని తొడలో కూర్చోపెట్టి నఖంలో అస్త్రం లేక శస్త్రం లేక భగవంతుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు హృదయాన్ని చీరించి ఆ పేగులు అంతా తీసి మేడాలు పెట్టి హిరణ్యకశిపుడిని సంహరించడం జరిగింది. తుమ్ములమయ భయంకరమైన యుద్ధం జరిగింది. ప్రహ్లాదుడు ప్రహ్లాదుడేంటి, దేవతలందరూ కూడా ఇటువంటి యుద్ధం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా ప్రహ్లాదుడికి కాదు, దేవతలకు కూడా ఇది భయంకరమైన యుద్ధం అని చూసి హిరణ్యకశిపుడిని సంహరించడం జరిగింది. కానీ చంపేశారు తప్ప కోపము తగ్గితే బాగుండేది, అయినా సరే కోపము పోలా. పుత్రుడు ఒకసారి 2 సారి తప్పు చేస్తే తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. కానీ ఇలాగా తప్పు హిరణ్యకశిపుడు చేశారు. భగవంతుడు ఆ తప్పుని సహించలేదు. భక్తుడికే తన కుమారుడికే చేశారు. అతని భగవంతు నామస్మరణం చేస్తున్నారు, స్కూల్లో చదువుతున్నారు, గురుకులంలో చదివి వచ్చారు, అందరికీ భగవత్ నామ సంకీర్తన నేర్పిస్తున్నారు. ప్రహ్లాదుడు మనకి మొట్టమొదట గురువు. మీరు గుడికి వచ్చి ఇప్పుడు నామ సంకీర్తనలు నేర్చుకోవాలి అంటే ప్రహ్లాదుడి ఆది గురువు. అతనే గురుకులంలో పిల్లలందరికీ అది భగవత్ నామ సంకీర్తన నేర్పించడమే. ఇది చేస్తున్నారంటే ఆ గురువు గారు హిరణ్యకశిపుడు చెప్తే తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. మీ అబ్బాయి వలన మా పిల్లలందరూ కూడా పాడు అయిపోతున్నారు అని జైల్లో పడేస్తే, జైలులో తప్పు పని చేసినాడు. దీనికి ప్రహ్లాదుడు ముందు ఎంతమంది పిల్లలు ఉన్నారు. ప్రహ్లాదుడు ఎప్పుడు చూశాడు, అందరికీ చూసి నమస్కారం అని చెప్పి రండిరా భజన చేస్తాం, హరిభజన చేస్తాం.
పిల్లలు అందరికీ కూడా నేర్పించడం నేను జరిగింది. తప్పు చేసిన వాళ్ళు దృష్టిలో అందరూ జైల్లో ఉన్నారు కదా, అటువంటి దృష్టిని కూడా భక్తులుగా మార్పించారు. ఇవన్నీ విని హిరణ్యకశిపుడు భయంకరంతో క్రోధాన్వితాయి ప్రహ్లాదుడికి చంపాలి అని, మా అస్త్రముతో నరికి చంపేస్తానని అని చెప్పి ఎంతకి దిగారు, చంపబోతున్నారు. భగవంతుడు ఏదో తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేస్తాం, ఏనుగు మీద పడేస్తాం, దీని మీద చేస్తాం, దాని మీద ఎలాగైనా సరే ఇతనికి దృష్టిని సహరించాలి అని అనేక పరీక్షలు చేసి చంపలేకపోయారు. ఇటువంటి కష్టం భగవంతుడు చూడలేక భజన చేసిన ప్రహ్లాదుడికి, హరిభజన చేసిన ప్రహ్లాదుడు కష్టం చూడలేక భగవంతుడు నృసింహ రూపం ధారించి అవతరించి హిరణ్యకశిపుడిని దృష్టుల్ని సంహరించడం అనేది జరిగింది. ఈ అనర్థమే ఇటువంటి దృష్టులు నష్టులు అంచేత దుర్జన సంపమళాయ కాల మృత్యు లక్షణం. దుర్జనంతో సహవాసం చేస్తే ఎప్పుడు మన ప్రాణము పోతుంది. అంచేత సాధు సంఘ సర్వశాస్త్రంగా అన్ని శాస్త్రంలో సాధుతో సహవాసం చేయి, సాధుతో సాంగత్యముతో ఉంటూ భగవంతుడు భజన చేయాలి అని శాస్త్రం చెప్పింది. ఈ శాస్త్రం కాదు, ఆ శాస్త్రం కాదు, మీ శాస్త్రం కాదు, మా శాస్త్రం కాదు, అన్ని శాస్త్రంలో సారం హరిభజన. అంచేత ప్రహ్లాదుడు అటువంటి భక్తులు హరిభజనం చేసిన వలన భగవంతుడు ఈరోజు వైశాఖ మాసం చతుర్దశి, రేపటికి పౌర్ణమి. చతుర్దశి నాడు త్రిసంధ్యా సమయంలో భగవంతుడు అవతరించి ఆవిర్భావించడం జరిగింది. అటువంటి నరసింహ అవతారంతో మనకి అనేక శిక్ష దీక్ష, మనలో ఉన్న భయము కూడా తొలగిపోతుంది. ఎవరు భక్తులు భజనం చేస్తారు అతనికి ఎప్పుడు భయం ఉండదు. నీ ఉండగా మాకేంటి భయమురా. నిజంగా ప్రహ్లాదుడు మా స్వామి ఉండగా మాకు భయమైంది అంటే స్వామి ఆవిర్భావించడమే. మనం భజనం చేయట్లేదు, అటువంటి ధైర్యం రావట్లేదు. మనం ఎప్పుడు పాపకర్మంలో ఉన్నాం కదా. ఒక వస్తువు అపహరించాలి, ఒకటికి మోసం చేయాలి, ఒకటికి పాడు చేయాలి, ఒకటి తాలూకా ఆశ్రయం మనం హృదయం ఇప్పుడు నిర్మలం లేదు బట్టి మనకి శుభం జరగట్లేదు, భగవత్ దర్శనం కలగట్లేదు. ప్రహ్లాదుడు అటువంటికి మనసులో శుభోదయం అయిన వలన సర్వే జనా సుఖినో భవంతు. రాక్షస బాలకుల్ని కూడా, జైలులో ఉన్న బాలకులందరినీ కూడా, ఖైదీలందరికీ కూడా హరిభజన నేర్పించారు. అంచేత మనం ఎక్కడ ఉన్నా సరే హరిభజన తప్పదు. మీ ఇంట్లో ఉండండి, మీ ఇంట్లో తల్లిదండ్రికి కొడుకు కొడుకున్నారైతే దృష్ట బుద్ధి ఉన్నా వలన. అంచేత పిల్లలకి భక్తి మార్గంలో మనం ప్రవర్తించాలి. ఒకటే అమ్మాయి కదా, దానికి కొట్టకూడదు, తిట్టకూడదు అంటే ఈ రకంగా భయంకరమైన విషయాలు మనకి జరుగుతుంది. దాని గురించి ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే హరిభజన మనకి తప్పదు. మానవుడు కాదు, రాక్షసులకు అయినా సరే, దానవులుగా అయినా సరే అందరికీ హరిభక్తి విశేషతే. అందరికీ హరిభక్తి ఉండాలి. ఈ ఎవరు సృష్టిలో మానవుడు దానవులుగా ప్రవర్తిస్తున్నారు, రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. భగవంతుడు సృష్టిలో అందరూ సృష్టించడం హిరణ్యకశిపుడు ఏ సృష్టిలో, ఈ సృష్టిలో ఇటువంటి దృష్టి నష్ట బుద్ధి ఎందుకు అయింది? హరివిముఖుడు అయిన వలన, హరిభజనం చేయలేన వలన.
హరి హరి భగవంతుడితో విరుద్ధము చేసిన వలన చివరికి అతనికి మృత్యు ముఖంలో చేరుకున్నారు. కాబట్టి ఎప్పుడు మనం హరిభజన చేయాలి. హరిభజన ఎట్లా చేయాలి? నా భక్తితో పాటు విశ్వాసంతో పాటు ఇలాగా హరి అనరా మరియు హరించుని దురితములు. హరి అనరా మరి ఒకసారి కాదు, మరి చెప్పు. హరి మీ దురితాలు, కష్టాలు, నష్టాలు తొలగించారు. మీరు ఇప్పుడు హరిభజన చేయరు అనుకో, ఇంకా ఎప్పుడు చేస్తారు? చేస్తానులే, ఇప్పుడు ఎందుకు, పెళ్లి చేస్తాను, 10 రోజులు ఏదో సంసారం అనుభవించిన తర్వాత వయసు అయితే హరిభజన. నీ వయసు వరకు హరిభజనం హరి మీకు చూస్తారా? నీవు ఈ లోపల పోతారు. ఎన్నటికో, ఎప్పటికో, రేపటికో, కాసేపటికో నీ ప్రాణము నీకు గ్యారెంటీ లేదు. ఇక్కడ రాసుకుని పట్టా తీసుకుని వచ్చారా నువ్వు? నేను ఎల్లుండి చనిపోతాను, 15 రోజుల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతామని నీకు భగవంతుడి మీద విశ్వాసం లేనసరికి మీ చావుకి ఏంటి విశ్వాసం? మీ చావు ఎవరి చేతిలో ఉంది? భగవంతుడి చేతిలో ఉంది. భగవంతుడికి ఎప్పుడు మీకు విశ్వాసం లేదు. నీ చావు ఎన్నటికో, ఎప్పటికో, రేపటికో, కాసేపటికో. నువ్వు చావు మీకు తప్పదు. ఎప్పుడైనా సరే నువ్వు చావు మృత్యుముఖంలో వెళ్ళి చేరుకుంటావు. అంచేత హరిభజన ఎప్పుడు చేయాలి? ఇప్పుడే. ఇప్పుడంటే ఎప్పటికప్పుడే, టైం లేదు దీనికి. ముహూర్తము చూస్తున్నారు చూసారా? ముహూర్తము చూసి పెళ్లి చేస్తున్నారు, గృహప్రవేశం చేస్తున్నారు, ఏదో శుభ పనులు చేస్తున్నారు. దీనికి ముహూర్తం హరి ఓం అని మనం చెప్తున్నాం కదా, అదేతో ముహూర్తము. ఇంకా మంగళం హరినామమే, ముహూర్తం హరి ఓం. మొట్టమొదట శుభమస్తు అని. హరి అంటే, శుభం అంటే హరినామం. ఏమి ఇంకా 2 పదార్థం లేదు. హరినామము మనకి శుభం ప్రసాదిస్తుంది. బట్టి మీరందరూ ఎప్పుడు చూసినా సరే హరినామం చేయవలసిందే. పొద్దున లేచి ముఖం కడపలేదు, లేదు, లేచిన దానికి హరి అని, హరే కృష్ణ అని చెప్పండి. పడుకున్న స్వానికి హరే కృష్ణ అని చెప్పండి. అంచేత భగవంతుడు 12 నామము మనకి ముఖ్యంగా ఇచ్చారు. ఆ 12 నామము పుట్టిన సమయానికి ఏ నామము, చచ్చిన సమయానికి ఏ నామము, తిన్న సమయానికి ఏ నామం, పడుకున్న సమయానికి ఏ నామం ఉచ్చరించాలి అని చెప్పారు. దీని ఉంది. కాబట్టి భగవత్ నామం అన్న మనకు శుభం కర్మానికి తప్ప అశుభ కర్మానికి కాదు. అశుభ కర్మానికి కూడా భగవత్ నామమే. చనిపోయిన సమయానికి అగ్నిలో తీసి పడేసినా సరే గోవిందా గోవిందా. శుభకామానికి పనికి గోవింద నామము, అశుభ పనికి కూడా గోవింద నామం. అంచేత అపవిత్రో పవిత్రోవా, అపవిత్రమై ఉన్నా సరే గోవింద నామమే, పవిత్రమై ఉన్నా సరే గోవింద నామమే. జస్మరేత్ పుండరీకాక్ష. పుండరీకాక్షుడు నామము పవిత్రము అపవిత్రములో ఎవరు స్మరిస్తారు అతనికి సద్గతి కలుగుతుంది. కాబట్టి అగతిర గతి, మనకి గతి లేదు. ఎంచేత చనిపోతాం. మనము కోడి, కుక్కలు, పశువులు, పక్షులు మాంసం మనం తింటున్నాం. మార్కెట్లో అమ్ముతున్నారు, మనం తింటున్నాం. మన మాంసం ఎవరు తింటారు చెప్పండి? మన మాంసము ఎవరు తింటారు? మరి ఇక్కడ పనికి రానటువంటి మనుషులు ధర్మం పొంది నీకు భగవంతుడు అంటే నీకు ఎందుకు ప్రీతి లేదు, భక్తి లేదు?
మీరు తినేస్తున్నారు. ఇవాళ 500, 1000 రూపాయలు కేజీ అన్నా సరే మార్కెట్లో కొని తింటారు. నేను ఇలాగా పశుపక్షి మాంసం నేను తింటున్నాను. నేను మానవుడు, నేను గొప్పవాడు. మానవుడు గొప్పవాడు కాదు. శాస్త్రంలో చెప్పారు 84 లక్ష జన్మములో మనుష్య జన్మ గొప్పది, చాప మేక జన్మము గొప్పది కాదు. మీరు తినేసినంత గడ్డి. కాబట్టి మనము ఎవరిని భజన చేయాలి, ఎవరిని స్మరించాలి, ఎవరితో సంబంధం పెట్టుకోవాలి. సాధు నారదులు వారు ఆశ్రమంలో తన తల్లి హిరణ్యకశిపుడు భార్య కయాదు ఉన్నబట్టి భగవత్ కథ నారదులు ముఖం నుంచి తల్లి భిన్నబట్టి అటువంటి భక్త ప్రహ్లాదులు పుట్టారు. మీరు ఊరికేంటి భగవంతుడు ప్రహ్లాదు గురించి అవతరించారంటే మనము కూడా పుట్టాలి అంటే సాధు సంఘం, భక్తి చేయాలి, హరినామం చేయాలి, హరిభజన చేయాలి, భాగవతం గ్రంథము చదవాలి. ఇవన్నీ మీరు ఉద్యోగం చేయాలి అని అమెరికా వెళ్ళి ఢిల్లీ అని వెళ్ళి ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు. మనకి ఎన్ని పుస్తకాలు లేక భగవంతుడు మనకి 18 పుస్తకాలు. ఎవరు చదువుతారు అతనికి మృత్యు ఉండదు, అతనికి భయం ఉండదు, అతనికి ఎటువంటి నింద ఉండదు, ప్రశంస ఉండదు. ప్రశంస ఉంటుంది, అతనికి సిరి సంపదలు ఎప్పుడు లోటు ఉంటుంది. అంచేత భగవంతుడు కూడా మన గురించి ఇదో 10 రూపంతో పుట్టారు, సింహ రూపంతో పుట్టారు, చేప రూపంతో పుట్టారు, ఇంకా ఏ రూపంలో పుట్టారు? కామెడీ కూడా అదే పృథివీని ధరించాలి, రక్షించాలి. మీరు నీడు లోపల వెళ్ళి కూడా ఇప్పుడు పైన మనం ఉన్నాం, సముద్రం లేని పైన ఉన్నాం. డాబా మీద డాబా ఎన్నో అంతస్తులాలు ప్లాట్లు కట్టేసి ఉంటున్నారు. నీళ్ళ మీద కడితే ఉంటుందా? అందరూ మునిగిపోతారు. భగవంతుడు ఎటువంటి కరుణామయుడు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారా? వరాహ భగవంతుడు వచ్చి రాక్షసులకి దేవతలు కూడా కళం సముద్రం మంథనం, ఆ నీళ్ళు లోపల సముద్రం మంథనం చేస్తే మునిగిపోవచ్చు. ఎవరు తాలూకా బాధలు ఆ పక్కన మునిగిపోతుంది. అప్పుడు ఈ కుర్మావతారంతో తామిళ రూపంతో ఆ కవాన్ని నిలబెట్టి రాక్షసులు దేవతలు సముద్ర మంథనం చేశారు. అంత ప్రభు అంత అవతారం మన గురించి. ఎన్ని అవతారం ఎందుకు వచ్చింది అంటే మన గురించి. మనము శాస్త్రానికి నమ్మలేదు, భగవంతుడి మాట వినలేదు. ఎన్ని అవతారంలో ఎన్ని రకంగా చెప్పినా సరే మనం వినలేదు. సాధువుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళి అడగలేదు. మా అబ్బాయి గుడికి వెళ్తే సాధువులు పడి పాడైపోతారు అని అంటున్నారు. ఇప్పుడు అంచేత భగవంతుడి మీద ఎప్పటికీ విశ్వాసం లేదు, సాధు మీద ఎప్పటికీ విశ్వాసం లేదు. ఇప్పటికే కూడా విశ్వాసాలు పాడు అయిపోతారా? వాళ్ళందరూ పనికిరానాడు, అది ఏదో ప్రజలు పెడుతున్నారు, తినేసి పడి ఉన్నారు. నువ్వు వాళ్ళందరి దగ్గరికి వెళ్తే నువ్వు కూడా పాడు అయిపోతాడు. అంచేత ప్రహ్లాదుడు గురుకులాశ్రమంలో జైల్లో ఉన్న పిల్లలందరికీ భగవత్ జ్ఞానం ప్రసాదించారు. సాధు సంఘ వలన, నారదుడు సంగత్య వలన హరిని విశ్వాసం చేసి హరిభజనలు చేశారు. తండ్రి ఎన్ని కష్టాలు ఎన్ని పరీక్షలు చేసినా సరే అన్ని కష్టంలో ఉత్తీర్ణమై ఈరోజు
నరసింహుని మనం మామూలు సింహాన్ని చూసి అందరూ జడిసిపోతున్నాం. నరసింహ అవతారం అంటే మామూలుగా అప్పుడు ఇంకా కొంపమే, భయమే. ఆ భయంలో తన భార్యమణి కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు, బ్రహ్మాది దేవతలు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు. నరసింహస్వామి అంత భయంకరమైన. భార్యమణి వెళ్ళాలా లేదు, బ్రహ్మాది దేవతలు అందరూ వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు. చివరికి బ్రహ్మాది దేవతలు చెప్పిన వాళ్ళ నా ప్రహ్లాదుడు పాపం పాసి విన్నాడు చెన్నది. అతను వెళ్ళి, స్వామి మీరు ఎందుకు ఇంకా కోపము, మా డాడీకి చంపేశారు కదా, మీ మాట వినలేదు కదా, మా గురించి మీరు అవతరించారా, వాళ్ళు మీరు మాకు లక్షించారు, నేను ఇచ్చిన రుణిని మీ దగ్గర. కానీ ఒకటి మాట చెప్తాను, మా డాడీ మీ దగ్గర చాలా అపరాధం చేశారు కదా, మీరు మా డాడీని కొద్దిగా రక్షించండి. ఆ దుష్టబుద్ధి పోవాలి, రాక్షసత్వం పోవాలి, మీ భజన చేయాలి అని చెప్పండి. నువ్వు ఎందుకురా బాబు ఇటువంటి మాటలు మాకు చెప్పవలసింది వచ్చింది, నీ గురించి మా శరీరం పులపించిపోతుంది ప్రహ్లాద, నువ్వు పాసిబిడ్డ ఇటువంటికి ఉపదేశాన్ని మాకు ఇస్తారు. మీ తల్లికి కాదు, మీ తండ్రికి కాదు, 21 పిడి వరకు అందరికీ నేను ఉద్ధరించగలడు, అపరాధం నిన్ను పట్టించినాను. అంచేత ఎవరు బిడ్డ హరిభజన చేస్తారు, భగవంతుడు శాస్త్రం చదివితే కదా భగవంతుడు 21 పిడి వరకు తల్లి తాలూకా తండ్రి తాలూకా అందరికీ గోలోక వైకుంఠానికి తీసి నేను ఉద్ధరిస్తాను. ఇది భగవత్ విశ్వాసం. ఏ బిడ్డ ఇప్పుడు సినిమాకి వెళ్ళి ఉంటారు, భగవత్ విశ్వాసం లేదు. త్రిసంధ్యా సమయంలో అందరూ స్వామివారి హారతి దర్శనం చేయడానికి రావాలి. తలవరజామిన బ్రహ్మముహూర్తం, బ్రహ్మాది దేవతలు హారతికి, శివుడు బ్రహ్మ దేవతలు అక్కడ బొమ్మ చేసి పెట్టారంటే ఊరికే అది చూడాలి. ఎంచేత నా స్వామి తాలూకా లీలా సేవ నామ సంకీర్తనం చూడడానికి వినడానికి. తలవరజామిన అందరూ మంగళహారతి చూడాలి, మంగళహారతి. దాని గురించి మంగళహారతి అని పేరు పెట్టారు. మీరందరూ తలవరజామిన లేచి మంగళహారతి చూస్తే మీ ధర్మము సార్థకం అవుతుంది, మీకు ఇంట్లో మంగళము. మంగళం మంగళం అంటే ఎక్కడ చెట్లు పండుతుందండి. మీరు మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళాయతన హరి. మనం మంగళ కలగాలి అంటే హరి మన పాపముని తొలగించి, పాపము హరించి, పుణ్యము భక్తి జ్ఞాన వైరాగ్యం ప్రసాదిస్తారు. కాబట్టి మంగళహారతి, సంధ్యారతి, త్రిసంధ్య, మధ్యాహ్న హారతి కూడా. మధ్యాహ్నం డ్యూటీలో ఉంటారు, కర్మభూమిలో మానవుడై పుట్టి కర్మ చేస్తున్నారు బట్టి మీరు మధ్యాహ్నం రాలేవచ్చు. సంధ్యారతి, మంగళహారతి కంపల్సరీ. అందరూ ప్రహ్లాదుడు చేసినట్లాగా మనం చేస్తే, భగవంతుడి తాలూకా గుణగణాలు మనము కీర్తిస్తే, ఎలాగా స్తంభం నుంచి ఆవిర్భావించిన స్వామి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిని ఎలాగా చంపడమే జరిగింది. ప్రహ్లాదుడికి భక్తుడికి భక్త ప్రహ్లాదాన్ని పేరు విడుదల మంది. భగవంతుడు సృష్టిలో లేనగా జీవుడుగా సృష్టి తయారై భక్తుడు తాలూకా ఆపదలు తొలగించడమే జరిగింది. మన గురించి కూడా భగవంతుడు ఈ సృష్టిలో లేని అవతారం కూడా ఎత్తుకోవచ్చు. భగవంతుడు సృష్టిలో లేని జబ్బు కూడా రావచ్చు, భగవంతుడు భజన చేయలేకపోతే. సృష్టిలో లేని జబ్బు ఏమిటి?
కరుణాకూర్తిరా మీరు విన్నారా ఎప్పుడు సృష్టిలో లేనని చెప్పు ఎంచేత భగవంతుడు మాట్లాడలేక భగవంతుడి మీద విశ్వాసం లేక అంచేత భగవంతుడు నీ భజనం చేసిన వలన భక్తి చేసిన వలన నన్ను అన్ని ఆపదాలు తొలగిస్తుంది. అన్ని ఆపదాలు అందరూ భయపడిపోయారు, గ్యాస లేదు అని అందరూ దడుతున్నట్టు లాగిపోయారు. ఎక్కడ ఎందుకు అదే హిరణ్యకశ్యపుడికి నరసింహానికి యుద్ధం జరిగినట్లాగా అక్కడ జరిగింది. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? అందరికీ భయమే. ఎక్కడ అమెరికాలో యుద్ధం జరిగినా కానీ ఇండియాలో భయం చేత గ్యాస రాలేదు. అందరికీ భయం. ఏ గుణములో భగవంతు భజన జరగలేనా సరే భయం. అమెరికాలో భజన చేయలేకపోతే ఇండియాకి భయం, ఇండియాలో భజన చేయలేకపోతే అమెరికాకి భయం. భగవంతుడు సృష్టి అంతే ఒకటి. విశాఖపట్నం అంటే సృష్టి అంతే సమస్తం భగవంతు సమస్త లోకమే భగవంతుడు సృష్టి. అది సృష్టి స్థితి ప్రళయం అంటే సృష్టి స్థితి ప్రళయం అంటే ఇప్పుడు వస్తుంది ముందు ముందుకి. ప్రళయం అంటే ఎటువంటికి ప్రళయం? ఎక్కువ ఎండ, ఎక్కువ వాన, ఎక్కువ గాలి, ఎక్కువ ఉపద్రవము, ఇదే ప్రళయం. చాలా లోతులో ఉంది, లోతులో ఉంది సముద్రము. మన పైకి రాజధాని కాదు, అంతటా కూడా భగవంతుడు ఏది మనం అనుకుంటాము మన ఇష్టముతో కాదు. భగవంతుడు ఇష్టముతో బట్టి ఏ రకంగా అయినా సరే మనకి ఆపదము రావచ్చు. ఆపదము తొలగించడని ఒకటి శరణాగతి. భగవంతుడి దగ్గర మనం శరణ పొందడమే శరణరక్షకుడు భగవంతుడు. భక్తితో భక్తి ప్రదానం చేసిన వాగ్దానం చేసిన భగవంతుడు. భక్తుడు ప్రహ్లాదులాగా మనం భక్తి చేయాలి, భగవంతు భజనం చేయాలి. ప్రహ్లాదుడు ఎన్ని ఆపద కష్టం వచ్చినా, తండ్రి ఎన్ని కష్టాలు నష్టాలు ఇచ్చినా సరే హరినామం ఎట్లా. అలాగే భగవంతుడు ఈ అవతారం నరసింహస్వామి అవతారాన్ని మీరందరూ మనసారా భగవంతుని స్మరించి అందరూ నరసింహస్వామి అవతారాన్ని శ్రీ సంధ్యాల దర్శనం చేసి మందిర ప్రదర్శనం చేసి ప్రసాదం